అండి ప్రదోషం అండి. ప్రదోషానికి వెళ్దామని బయలుదేరాను. బయలుదేరటం అంటే 4కి రెడీ అవుతదండి. మన 3:30కి ఇంట్లోంచి అలా బయలుదేరదామని అనుకున్నానండి. ఏంటో తర్వాత మాకు త వస్తా ఒకరు వస్తానని ఇంటికొస్తానని ఫోన్ చేశారు. అంటే అండి ప్రదోషం చూడాలంటే అందరికీ ప్రాప్తం ఉండదండి. సరే ఆగిపోయానండి. వాళ్ళు వెళ్ళిపోయినాక ఒక 5:30, 6కి మళ్ళీ వెళ్ళాను గుడికి. వెళ్తే ప్రదోషం అయిపోయింది. దేవుడిని అలంకారం చేసి పూజ చేస్తున్నారండి. చూశాను. అక్కడ వచ్చే విగ్రహాలని వీడియో తీశాను. అందరికీ చూపించాను. వచ్చేటప్పుడండి టైలర్‌కి ఎప్పుడో ఇచ్చానండి. 5, 6 నెలలయింది. జాకెట్లు ఇమ్మంటే ఇదిగో, అదిగో యూనిఫామ్‌లు. ఇదో మేడం నెక్స్ట్ వీక్ మీకు యూనిఫామ్‌లు వచ్చేసినాయండి. స్కూల్ తెరిసేశారు. అది ఇది అని అంటున్నాడు. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కుట్టావా? కుట్టే తెలుగు అబ్బాయి అండి. కాకినాడ అబ్బాయి. గుడికెళ్ళే దారిలో ఉంటాడు. సరే ఈ అబ్బాయి అంటామండి. ఆ అబ్బాయి నాకు ఇచ్చిన బిల్లు కూడా నానిపోయింది. ఆ బ్యాగ్‌లో గుడికెళ్ళి వచ్చి నలిగిపోయి నానిపోయింది. ఇవాళ వెళ్తుంటే పిలిచి మేడం జాకెట్లు రెడీ అయిపోయింది తీసుకోండి అన్నాడు. ఎంతంటే అండి 4 జాకెట్లకి 2,600 అండి. నిజమేనండి, మీరు విన్నది నిజమే. ఒక్కొక్క జాకెట్టు రూ. 650 అండి. లైనింగ్ తనే వేస్తున్నాడు. పైపింగ్ వేసాడు. అంటే ఫిట్టింగ్ బాగానే ఉందండి. నేను వేరే చోట ఇచ్చాను 350కి. అది నాకేం సాటిస్ఫాక్షన్ లేదు. మనకి బ్లౌజు సాటిస్ఫాక్షన్గా ఉంటాయండి, కాన్ఫిడెంట్గా ఉంటుంది. చీర కూడా బాగుంటుందండి. మనం ఏదో 100 తక్కువ అలా అంటే అండి ఫిట్టింగ్ సరిగా ఉండలేదు. ఏదో జాకెట్ షేప్ కానీ ఫిట్టింగ్ కరెక్ట్గా నేను కుట్టినప్పుడు నా ఒంటికి అతుక్కున్నట్టు నేను కుట్టుకుంటానండి. నేనే టైలరింగ్ తెలుసు కాబట్టి. ఇప్పుడు పిల్లలతో కుదరటం లేదు. ఏదో కాటన్ది చిన్న చిన్న కాటన్ అయితే లైనింగ్ లేకుండా అయితే నేను ఇంట్లో కుట్టేసుకుంటా. చీర ఫాల్స్ అయ్యి నైటీలో. ఇలా చీరల్లో ముక్కలు మళ్ళీ లైనింగ్ వేసేయంటే కొంచెం విసుగొస్తుందండి. కట్ చేసిన రోజు కుట్టలేము. అలా ఇలా లేట్ అయిపోతుంది. ఎందుకులే అనేసి ఇచ్చేస్తున్నా. అదండి 4 జాకెట్లకి 2,600 ఇచ్చొచ్చాను. దీని ముందు ఇచ్చానండి, బాగానే ఉన్నాయని మళ్ళీ ఇచ్చాను. ఇస్తే చాలా లేట్ చేసాడు. వచ్చేటప్పుడు రూ. 20కి పొట్లకాయలండి. అంటే గుడి నుంచి వచ్చేటప్పుడు కవర్లో పెట్టి అమ్ముతున్నారండి. లేతగానే ఉన్నాయి. ఉప్పేసి పిండి తాలింపేసి తర్వాత కారం వేస్తానండి. బాగుంటుంది. నాకు ఇష్టం పొట్లకాయ కూర. పిచ్చిక పొట్లకాయలు అంటారు. పొడుగు పొట్లకాయ అయితే ఇంకా బాగుంటుంది. అట్లాగే ఇదండి స్వీట్ కార్న్ ఒకటి కాదండి 4 రూ. 50 అండి. ఒక్కొక్కటి రూ. 20కి అమ్మేవారు. మరేంటో సరే అని రేపు ఒలిసి కుక్కర్లో ఇడ్లీ రేకు మీద ఆవిరిలో ఉడికిద్దామని. డైట్ చేసేప్పుడు ఒక్కొక్కటి తిన్నాం అనుకోండి కడుపు దిమ్మగా ఉంటుంది. ఇప్పుడు డైట్ గీటు అన్నీ అటకెక్కినాయండి. మామిడి పళ్ళు వచ్చేసినాయి కదా. అదొకటి మామిడికాయలు తింటే ఇలా ఒలిసి చూశానండి. అన్నీ బాగా గింజలు గట్టిగా బాగానే ఉన్నాయి. ఫుల్గా గింజలు ఉన్నాయండి. ఈరోజు షాపింగ్కి వెళ్ళి నేను చేసింది ఇదేనండి. టైలర్ దగ్గర జాకెట్లు తెచ్చుకున్నాను. ప్రదోషం అయిపోయినాక దేవుణ్ణి చూశాను. ఒక వీడియో తీసి మీకు కూడా వేసాను. రూ. 20కి పొట్లకాయలు కొన్నానండి. రూ. 50కి స్వీట్ కార్న్ కొన్నాను. అన్ని చోట్ల మనకి లాభం ఎట్లా వస్తుందండి? పొట్లకాయలు లాభమే, స్వీట్ కార్న్ లాభమే. టైలరింగ్ అంటే ఇంకా ఇది కొంచెం రేట్ ఎక్కువే అనిపించింది నాకు. మిగతా చోట చూస్తే రేట్ ఎక్కువే కానండి ఫిట్టింగ్ బాగుంటుంది. ఒకసారి మనం అలవాటు పడ్డాం అనుకోండి 150 ఏముంది, జాకెట్ బాగుంటేనే చీర అందంగా ఉంటుంది అనేసి ఏదో ఇచ్చి పడేసానులేండి. అంత ఓపిక కూడా ఉండలేదు. ఇదివరకు అంత ఓపిక ఉండక ఇచ్చేసాను. ఇదిగో ఇది జాకెట్ బాగా కుదిరిందని ఇదే అబ్బాయి దగ్గరికి ఇస్తున్నాను. ఎక్కువ లైనింగ్ వేసి కుట్టాడు. ఫిట్టింగ్ అండ్ మెడ అంతా బాగుందండి. 16, 17 లెంత్ పెడతాడు. ఇవి చేతులు కూడా నాకు ఎల్బో హ్యాండ్స్ ఇలా ఉంటేనే నేను వేసుకుంటాను అండి. ఫ్రంట్ ఫిట్టింగ్ అంతా కరెక్ట్గా ఉందని ఇచ్చాను. ఎలా ఉందో వేసుకుని ట్రయల్స్ ఏమి వేసుకోక్కర్లేదండి. అంత కరెక్ట్గా కుడతాడు తెలుగు అబ్బాయి. కొంచెం లేట్ అండి దానికోసం. ఇవాళ ఇది సరిపోయింది.